బేసిక్ నేచర్ ఉంటుంది సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, బేసిక్ నేచర్ ఉంటుంది అని మనకి ఎలా తెలుస్తుందంటే, దీనికి ఏదైనా ఒక డైల్యూట్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చేంత రావడం ఆగేంత వరకు మనము ఈ యాసిడ్ని కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇది నేను ఇప్పుడు కలుపుతూ ఉండేది డైల్యూట్ H2SO4 ఇది. ఓకే, చూడండి ఇట్లా బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ రావడం ఆగేంత వరకు డైల్యూట్ H2SO4 అనేది కలుపుతానే ఉండాలి. చూడండి ఇంకా వస్తుంది. వీటిని ఎఫర్వెసెన్స్ అంటారు. ఇవి ఆగేదాకా యాసిడ్ కలుపుతానే ఉండాలి. అప్పుడు దాన్ని న్యూట్రలైజేషన్ కంప్లీట్ అయింది అంటాం. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? సోడియం కార్బోనేట్కి ఉండే బేసిక్ నేచర్ని మనం డైల్యూట్ యాసిడ్ని యాడ్ చేసి న్యూట్రల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు బబుల్స్ రావడం ఆల్మోస్ట్ ఆగిపోయినాయి, మరీ మనం షేక్ చేస్తే తప్ప. ఆగిపోయిన తర్వాత కూడా కొంత యాసిడ్ కలిపేస్తే కొద్దిగా అంతే, ఇంకా మనకు ఇది సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అనేది ప్రాపర్గా న్యూట్రలైజ్ అయ్యింది.